అందరికి నమస్కారం అండి. సుశాంత్ నా ఫ్రెండ్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి పరిచయం. అప్పుడు ఫన్మోజీ అని మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలా ఫేమస్. ఇప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ మన్వంతర మోషన్ పిక్చర్స్లో ఫస్ట్ సినిమాగా లాంచ్ అవుతున్నాడు. అండ్ అలాగే డెమిగాడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ మా దిల్రుబా సినిమాకి మనోళ్ళే చేశారు, చాలా పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. ఇంత పెద్దగా ఎదుగుతూ చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు విఎఫ్ఎక్స్ కానీ వినంతా. సో ఐ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. నా పేరు సుశాంత్ మహాన్ అండి. అంటే నా పేరు కన్నా డైరెక్ట్గా ఫన్మోజీ అంటే చాలా ఎక్కువ మంది తెలుస్తుంది. సో ఫన్మోజీలో లాస్ట్ 3-4 ఇయర్స్గా చాలా కంటెంట్ చేసాం అండ్ చాలా వ్యూవర్షిప్ అండ్ చాలా సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ ప్రేమ ఇదంతా సాధించాం. సో ఇప్పుడు ఒక స్టెప్ ముందడిగేస్తూ మన్వంతర మోషన్ పిక్చర్స్ని లాంచ్ చేసాం అనమాట ఈ ఇయర్ సినిమా చేయడానికి. సో ఎప్పటి నుంచో లాంగ్ వెయిటెడ్ డ్రీమ్. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. అండ్ అలాగే టెక్నికల్లీ కూడా ఫన్మోజీ చూసే వాళ్ళకి కానీ లేకపోతే అంతకు ముందు కానీ మేము చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ అనమాట మాది. సో అది లక్కీగా అదే ఫన్మోజీకి హెల్ప్ అయింది. దాంట్లో కొత్త కొత్త జానర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ వీటన్నిటికీ హెల్ప్ అయింది. సో ఇప్పుడు దిల్రుబా సినిమాతోటి, కిరణ్ అబ్బవర్ గారి దిల్రుబా సినిమాతోటి మా విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా లాంచ్ చేస్తున్నాం, డెమిగాడ్ విఎఫ్ఎక్స్, డెమిగాడ్ క్రియేటివ్స్. సో ఒక పక్క సినిమా అండ్ ఒక పక్క విఎఫ్ఎక్స్ స్టూడియో. సో అందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఫన్మోజీని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఖచ్చితంగా మా రాబోయే కెరీర్ని అండ్ మేము చేసే సినిమాని వీటిని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది కిరణ్ అబ్బవర్ ఫస్ట్ సినిమా అండి. ఇప్పుడు మీ ఏమైనా చేశారు? అంతకుముందు జమ్మలగడ్డ బొమ్మ అండ్ ఫ్యూ అదర్ చేసాం. సో ఇప్పుడు ఈ స్కేల్లో ఒక పెద్ద బిల్డింగ్ తీసుకుని చేయడం ఇది ఫస్ట్ ప్రోడక్ట్లో మళ్ళీ రీలాంచ్ అనమాట మాకు. సో 2018-19లో చేసాము. తర్వాత ఫన్మోజీలో బాగా బిజీ అయ్యాము. సో అక్కడ వ్యూవర్షిప్ రావడం, అక్కడ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం ఫన్మోజీకి. సో ఇదంతా కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ ముందడికి వేయాలి అని చెప్పేసి కంప్లీట్గా విఎఫ్ఎక్స్ అంటే జనరల్లీ హాలీవుడ్ స్టాండర్డ్ అయ్యి మాట్లాడుతుంటారు. సో మేమేం చేయాలనుకుంటున్నాం అంటే మన స్టాండర్డ్, మన ఇండియన్ స్టాండర్డ్ని అలా కంపేర్ చేయాలి, అలా తీసుకెళ్ళాలన్న టార్గెట్ తోటి ఒక హై స్టాండర్డ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ని డెలివర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో లేదండి, ప్రస్తుతానికైతే మేమే ఇదే చేస్తున్నాము. సో ఫ్యూచర్లో వీఆర్ ఓపెన్ ఫర్ కొలాబరేషన్స్ డిపెండింగ్ ఆన్ ఆపర్చునిటీస్. సో మేము మొత్తం వచ్చేసి 3 మెంబర్స్లో స్టార్ట్ అయ్యామన్నమాట. నేను, హరీష్ అండ్ సంతోష్. సో ప్రజెంట్ ఈ 3.5 ఇయర్స్లో మేము ఒక 40+ టీమ్ లాగా మారాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ 1.5 ఇయర్లో 100+ టీమ్ అవుతామని
అనుకుంటున్నాం అనమాట. సో వి విష్ ఫర్ దట్. అండ్ దీని మెయిన్ ఇదేంటంటే మొత్తం అంతా ఒక హబ్ లాగా సినిమా ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే కంటెంట్ కానివ్వండి, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ అంతా కూడా ఒక హబ్లోకి రావాలని చెప్పి ప్లాన్ చేసి ఇలా పెట్టడం జరిగిందనమాట. సో మీరు అంతా చూస్తే కనుక మా వర్క్లోనే కాదు, మా ఆఫీస్ డిజైన్లోని దీంట్లో అట్లా కూడా ఆ క్రియేటివిటీ కనిపిస్తుంది. సో ఇది జస్ట్ శాంపుల్ ఆఫ్ అవర్ క్రియేటివిటీ ఇదనమాట. సో ఫ్యూచర్లో వీఆర్ టార్గెటింగ్ మచ్ బిగ్గర్ థింగ్స్. హాయ్ అండి, నా పేరు హరీష్. సో ఫన్మోజీ చూసే వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు, పిసినగుడ్డ జగన్నాథం అండ్ బేబమ్మ క్యారెక్టర్స్. సో ఫన్మోజీని ఎలాగైతే ఆదరించారో మేము ఇప్పుడు స్టార్ట్ చేయబోయే మన్వంతర మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ అండ్ డెమిగాడ్ విఎఫ్ఎక్స్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాం. సో డెమిగాడ్ క్రియేటివ్స్. సో దానికి అండ్ మేము కొత్తగా స్టార్ట్ చేయబోయే మూవీకి బాగా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.